అత్తయ్య వాళ్ళ ఊరు, అమ్మ వాళ్ళ ఊరు పక్క పక్కనే కాబట్టి వెళ్ళినప్పుడు ఇద్దరిని చూసుకొని వస్తాము. అత్తయ్య దగ్గర నుంచి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరాము. యాక్చువల్ గా నేను అమ్మమ్మ వాళ్ళ నోములు ఉన్నాయి 2 డేస్ ఉందామని వచ్చాను. బట్ వాళ్ళ నోములు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాను. ఇంటికి వెళ్ళేసరికి అమ్మమ్మ పొలం దగ్గర ఉన్నారని చెప్పారు. ఇంకా తాతయ్యని నాన్నని కలిసి వాళ్ళని చూసేసి పొలం దగ్గరకు వచ్చాము. మేము అటు నుంచి అటు వచ్చేయకుండా పొలం దగ్గరికి వెళ్ళి అమ్మని అమ్మమ్మని చూడడం వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అమ్మ అయితే మేము వస్తున్నామని కనీసం కాళ్ళు చేతులు కడుక్కొని పొలం నుంచి బయటకు వచ్చింది. మా అమ్మమ్మ అయితే మమ్మల్ని చూడాలన్న ఆనందంలో అలాగే పరిగెత్తింది. నేను బాలేనమ్మా వీడియో తీయొద్దని మొహం దాచుకుంటుంది మా అమ్మమ్మ. ఇంకా వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడి ఇంకా అక్కడ నుంచి అయితే గుంటూరు బయలుదేరాము. ఇంకా నైట్ ఇంటికి వెళ్ళి ఏం వండుతాంలే అని చెప్పేసి వచ్చేటప్పుడు దారిలో అందరం టిఫిన్ చేసేసాము. నలుగురు ఉంటే నలుగురివి 4 టేస్ట్లు. జాషుకేమో ఇడ్లీ తీసుకున్నాము, మా వారు బోండా తీసుకున్నారు, రీతు ఏమో ప్లెయిన్ దోశ తీసుకుంది, నేనేమో గీ కారం దోశ తీసుకున్నా. ఏ మాటకి ఆ మాట గీ కారం దోశ అయితే సూపర్ గా ఉన్నింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.